యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ చాలామందికి బోవ పెడుతుంది. చాలామంది ఆడియన్స్ని సెలబ్రిటీ లెవెల్లో తీసుకువెళ్తుంది. అలాగే కామన్ ఆడియన్స్ని అలాగే సెలబ్రిటీని తీసుకుంటున్నారు నాగార్జున సార్ గారు. గతంలో చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు ఒక రైతు కుటుంబం నుంచి పోయి. ఈ సీజన్లో ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9లో విన్ అయ్యాడు. అలాగే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. తనూజ అండ్ కళ్యాణ్కి చాలా ఫ్రెండ్షిప్ ఉంది. నేనల్లా తనూజ విన్ అవుతా అనుకోండి. సో ఎవరైతే తన సక్సెస్ని తన సక్సెస్ లాగా భావించింది తనుజ. ఇస్ ఏ గ్రేట్. తనుజకి నా తరపు నుంచి ఒక లైక్. అండ్ నేను ఎప్పటికీ ఆమెకు అభిమానినే. కళ్యాణ్ గురించి చాలా బాధపడ్డాడు. వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా చూసుకున్నారంట. ఇంకొకటి అదే డబ్బులు లేకుండా అంటే తన కొడుకుని బాగా చూసుకున్నారంట, డబ్బులు లేకుండా. కానీ అలా వాళ్ళకే ఈ సక్సెస్ అని కళ్యాణ్ గురించి చాలా ఎమోషనల్గా చెప్పారు. నాకైతే చాలా బాధలేసింది కళ్యాణ్ అలా చెప్తుంటే. తనుజ గురించి నా ఫ్రెండ్కే కదా విన్ అయిందని చాలా గొప్పతనంగా ఏం కొంచెం డిసప్పాయింట్ అయిందంటే నేను విన్ కావాల్సింది అది. సో తన సక్సెస్ లెక్క తీసుకుంది తనుజ జెన్యున్ విషయానికి వస్తే వెరీ గ్రేట్ పర్సన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ విన్ అయినందుకు ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ విన్ అయినందుకు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్లో మరిన్ని పేద ప్రజలు వెళ్ళాలని, కామన్ ఆడియన్స్ని తీసుకోవాలని నాగార్జున సార్కి మరి కోరుతున్నాను. అలాగే నేను గురించి బిగ్ బాస్లోకి పోవాలని ఆశపడుతున్నాను. మీరే నన్ను ఎంకరేజ్ చేసి బిగ్ బాస్లోకి తీసుకెళ్ళండి. నాగార్జున సార్ ఎంతోమందికి బిగ్ బాస్ పెట్టి చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నా తరపు నుంచి అక్కినేని ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.